జగన్ గవర్నమెంట్‌లో అసలు ఏం జరగలేదు. అభివృద్ధే జరగలేదు. అసలు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. దాని గురించి ఏం చెప్తారు? ఆయన గురించి అయితే చెప్పుకోకర్లేదండి. నాకైతే 9 సంవత్సరాలు అయింది పెళ్ళి. ఇప్పుడు వచ్చి నాకు రేషన్ కార్డు ఈయన వచ్చాక నేను వాలంటరీగా చేయకుండానే నాకు ఇంకో వాలంటరీ ముందుగానే మాకు ఇల్లు స్థలం పెట్టింది. రేషన్ కార్డు కూడా వచ్చింది. అదే కాకుండా బియ్యం మేము కొనుక్కునే వాళ్ళండి. ఎవరైనా బియ్యం అమ్మితే అవి కొనుక్కొని కలుపుకోవడానికి చూసేవాళ్ళు. అలా కాదు, ఇప్పుడు నా అంతా నాకే బియ్యం వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, ఆయన వచ్చాక ఇల్లు స్థలం వచ్చింది. ఆయన వచ్చాక కూడా మేము చాలా బాగున్నాం. నాగలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి బాగుపడ్డ వాళ్ళు. అమ్మా ఇప్పుడు షర్మిల ఉంది కదమ్మా, కాంగ్రెస్లో జాయిన్ అయింది. ఇప్పుడు ఆమె వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా జగన్కి? ఎందుకండి అన్నయ్య అక్కలొద్దు, చెల్లి అక్కలొద్దు, ఎవరు లేకపోయినా కూడా సింగిల్గా అయినా ఆయన గెలగలరు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. జగన్ చిత్తుగా ఓడిస్తామంటున్నారు. ఏంటి ఓడించక్కర్లేదు. ఈ రోజున నాయకులే చేయాలని అవసరం లేదు. బోల్డ్ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఒకప్పుడు కరోనా టైంలో వాళ్ళే ఒక ఇంటింటికి ఏదన్నా ఒక 1000 రూపాయలు, ఒక 500 లేదా ఏ బియ్యం మూట కింద ఏదో సాయం చేయొచ్చు. కానీ ఆయన జగన్ గారు చేసినట్టు ఇప్పుడు వచ్చి ఎవరు చేయలేదండి, చేయరు కూడానండి. ఈ పథకాల వల్ల సోమరబోతులు అవుతున్నారు కానీ దేశానికి ఏమి జరగట్లేదు, రాష్ట్రానికి ఏం జరగట్లేదు, అప్పు జరుగుతుంది అంటారు. మరి మిగతా వాళ్ళు ఇప్పుడు ఎలాగెత్తానంటున్నారండి పథకాలు. మరి ఈయన కూడా ఫ్రీ బస్ అంటున్నారు, గ్యాస్ బండ్లు అంటున్నారు. అలా చాలా చాలా పథకాలు ఇప్పుడు 5 ఇంటింటికి కుళాయి అంటున్నారు. ఆయన అలాగే ఇవ్వాలి కదా, అప్పు చేశానా లేదంటే ఇప్పుడు ఈయన అప్పు చేస్తున్నారు లేదా మనకు తెలియదు. కానీ మనకి ఎడుతున్నారు. ఇప్పుడు వచ్చి మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఇలా పెట్టలేదండి. ఓకే, మరి ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా యూనిఫామ్స్ కానీ సాక్సెస్ కానీ ఏమీ ఇవ్వట్లేదు, బుక్స్ కూడా ఇవ్వట్లేదు, అసలు ఏం చేయట్లేదు, గవర్నమెంట్ సెక్టార్ అంటుంది. గవర్నమెంట్ సెక్టార్ నిజంగానే బాగాలేదా? సెటర్లు ఏంటో మాకు తెలియదు కానివ్వండి. మా కళ్ళతో చూసిన మట్టుకు మేము చదువుకునేటప్పుడు మా అన్నయ్య చదువుకున్నాక మా అన్నయ్య బుక్కులు మా చిన్నని చదివాడు. మా చిన్నని తర్వాత నేను చదువుకునేదాన్ని. ఇప్పుడు అలా కాదండి. ఇంత పిల్లకి కూడా ఆ అమ్మాయికి బ్యాగ్ బుక్కులు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తుంది. ఈ రోజు నాడు ఉన్న సౌకర్యం ఒకప్పుడు ఉంటే మా తల్లిదండ్రులు కూడా మాకు చాలా ఉపయోగపడిందండి. మరి ఇప్పుడు మీకు అన్ని సదుపాయాలు బాగానే జరుగుతున్నాయా? చాలా బాగా చదువుతున్నాయండి. అన్నీ కూడా కాల్ దగ్గర వస్తున్నావు. ఒకప్పుడు రేషన్ తెచ్చుకోవడానికి వెళ్ళాలంటే అక్కడ ఆవిడ మధ్యాహ్నం దాకా కూర్చోబెట్టి వెళ్ళిపోమ్మా సాయంత్రం అమ్మా అనేది. లేదంటే మా ఆయన గారు పని మానుకొని వెళ్ళవలసి వచ్చినట్టు అలా ఉండేయండి. మా నాన్నగారు గారు పని మానుకొని ఉండేవారు. ఇప్పుడు అలా కాదు కదా, నేరుగా మా ఇంటికి వస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యాన్ కాకపోతే ఇంకో వ్యాన్ దగ్గర తీసుకొచ్చి చాలా సౌకర్యంగా ఉందండి. ఇప్పుడైతే అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతాయి, చాలా బాగా జరుగుతున్నాయండి. మళ్ళీ 2024 కాగా మా పిల్లలకు కూడా ఈయనే రావాలండి. ఈ పరిపాలన ఇలాగే జరగాలండి ఇప్పటికీ.